పేరు హరిని. వివరాల్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. దేశ అత్యున్నత పదవికి రాహుల్ అర్హుడని ప్రకటించిన ప్రధాని మన్మోహన్. నూట 82వ బ్యాంకర్ల సమావేశానికి హాజరైన సీఎం. ఎస్వీబీసీ ఛానల్ నిర్వహణపై గవర్నర్ అసంతృప్తి. ప్రజలను యూపీఏ ప్రభుత్వం అర్థం చేసుకుందన్న ఆల్ ఇండియా మైనార్టీ సెల్ చైర్మన్ ఖుర్షీద్. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు. కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై మళ్లీ చర్చ మొదలైంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రధాన అభ్యర్థిగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడబోతుంది. మూడోసారి తాను ప్రధానమంత్రి పదవిలో కొనసాగబోనని స్వయంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించిన తర్వాత యువనేత రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయింది. దేశ అత్యున్నత పదవికి రాహుల్ గాంధీ అర్హుడని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించిన తర్వాత ఈ అంశంపై మళ్లీ చర్చ కొనసాగుతుంది. ప్రధానమంత్రి నిర్ణయం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని పదవికి రాహుల్ గాంధీ పేరును స్వయంగా మన్మోహన్ సింగే ప్రకటించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన్మోహన్ సింగ్ ప్రకటన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై ఆ పార్టీ నాయకత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నెల 17న ఢిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశాల్లో రాహుల్ గాంధీ ప్రధాన అభ్యర్థిత్వంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ విషయంపై పార్టీ నేతల్లో నెలకొన్న అయోమయానికి తెరదించాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తుంది. లోక్సభ ఎన్నికలకు ముందే ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించే అంశాలను తీవ్రంగా పరిశీలిస్తున్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై స్పష్టత లేకపోవడంతోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామన్న భావనలో కాంగ్రెస్ ఉంది. అయితే ఎన్నికల ముందు ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించే సాంప్రదాయం కాంగ్రెస్లో లేదని వాదనలు కూడా ఉన్నాయి. ఏదైనా అన్ని ఆలోచించిన తర్వాత రాహుల్ గాంధీ అభ్యర్థిత్వంపైన లాభ నష్టాలు చూసిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. మరోవైపు యూపీఏలో కొన్ని భాగస్వామ్య పక్షాలు ప్రధాని పదవికి రాహుల్ గాంధీ సమర్థుడే అంటున్నాయి. మన్మోహన్ ప్రకటన తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ ప్రధాని పదవికి రాహుల్ గాంధీ అన్ని విధాల అర్హుడని ప్రకటించడాన్ని గమనించాలి. ఇందిరాగాంధీ తండ్రి రాజీవ్ గాంధీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నేతగా రాహుల్ గాంధీ ప్రజలకు సుపరిపాలన అందించగలడని అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు దిగ్విజయ్ సింగ్, జనార్దన్ ద్వివేది వంటి నేతలతో పాటు కాంగ్రెస్ కు చెందని మనీష్ తివారీ, జైరాం రమేష్, ఆనంద్ శర్మ వంటి వారు కాంగ్రెస్ ప్రధాన అభ్యర్థిగా రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి నిన్న జూబ్లీ హాలులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం పాల్గొన్నారు. రానున్న వేసవి కాలంలో విద్యుత్ కోతలు ఉండబోవని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సోలార్ విద్యుత్ అందుబాటులోకి రానుండటంతో విద్యుత్ కొరత తీరబోతుందని, పరిశ్రమలకు కూడా సజావుగా విద్యుత్ అందుతుందని ఆయన పేర్కొన్నారు. విపత్తు ప్రాంతాలను త్వరలోనే ప్రకటిస్తామని, అక్కడి బాధిత రైతుల పంట రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా వాయిదా వేసి తిరిగి వారికి కొత్త రుణాలను అందజేయాలని బ్యాంకర్లను ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంవత్సరం రాజకీయ పార్టీలకు చాలా ముఖ్యమైనదని, కొన్ని పార్టీల వాగ్దానాల వల్ల రుణాల వసూళ్లు కొంతమేర నష్టం జరిగినప్పటికీ రైతులకు, యువతీ యువకులకు శాశ్వతంగా ఉపయోగపడే పథకాల కోసం రుణాలను ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. విపత్తు ప్రాంతాల్లో రీషెడ్యూల్ చేసిన రుణాలకు 11% గాను 1 ఏడాది పాటు 7% మేర మాత్రమే కేంద్రం వసూలు చేయనుందని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసుకోవటానికి వీలుగా శీతల గిడ్డంగులకు ఎక్కువ రుణాలు ఇవ్వాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవటానికి వీలుగా సాయాన్ని అందజేసే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకం క్రింద ప్రభుత్వం 10 లక్షల వరకు గ్రాంటును ఇస్తుందని, బ్యాంకులు మరో 5 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ పథకం క్రింద లబ్ధిదారుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేదని, వీరికిచ్చే రుణాలపై బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాలని సూచించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ ఎస్టీలకు రుణ లక్ష్యంలో 50% కూడా అందలేదన్నారు. స్వయం ఉపాధికి సంబంధించి ఎస్టీ కార్పొరేషన్ ద్వారా
కేవలం 13% మంది మాత్రమే లబ్ధి పొందారని చెప్పారు. ఎస్సీలకు 47%, బీసీలకు 67%, మైనార్టీలకు 52% మాత్రమే రుణాలు అందాయని, ఇక ముందు ఈ వర్గాలకు కూడా రుణ పంపిణీ పెంచాలని సీఎం కోరారు. ఈ సమావేశంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, సునీతా లక్ష్మారెడ్డి, బాలరాజు మరియు కాసు వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా దేవదేవుణ్ణి చూపించకుండా భజన కార్యక్రమాన్ని ప్రసారం చేశారంటూ టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజుకు ఫిర్యాదు చేశారు. ఇదేమి దౌర్భాగ్యమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి అభిషేకం సేవలో నిన్న తెల్లవారుజామున గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం మందిరం వెలుపలికి వస్తూ మహాద్వారం వద్ద బాపిరాజుతో మాట్లాడుతూ జనవరి 1వ తేదీన మొదట దేవుణ్ణి దర్శించుకోవాలని ఉదయం 3:30 టీటీడీ ఛానల్ పెట్టగా భజన కార్యక్రమం కనిపించినట్లు తెలిపారు. 2 గంటల పాటు వేచి చూసిన భజన ప్రసారం అవుతూనే ఉందని తెలిపారు. ఈ సమయంలో గవర్నర్ సతీమణి కూడా కలగజేసుకుని ఇదేమే అన్యాయం అని ప్రశ్నించారు. ఎవరైనా నూతన సంవత్సరం రోజున దేవదేవుణ్ణి చూడటానికి ఆసక్తి చూపిస్తారని తెలిపారు. అంతకుముందు మాత్రం నిత్యం వేకువజామున తోమాల అర్చన సేవలను ప్రసారం చేసే ఛానల్ జనవరి 1వ తేదీన మాత్రం భజన కార్యక్రమం పెట్టడం ఏంటని ప్రస్తావించారు. విమానాల్లో మాదిరిగా బస్సుల్లో అన్ని రకాల రక్షణ చర్యలు పాటించాల్సిందేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన నియమావళిని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. తొలి విడతగా ఆర్టీసీలోని 320 ఏసీ బస్సుల్లో రక్షణ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ప్రయాణికులు ఎక్కగానే బస్సుల్లోని టీవీల్లో ఏ భద్రతా చర్యలు ఉన్నాయి, ప్రమాద సమయంలో వాటిని ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై డీవీడీని కూడా ప్రదర్శిస్తారని చెప్పారు. ఈ మేరకు నిన్న బస్ భవన్లో ఆయన డీవీడీని ఆవిష్కరించారు. అంచెలంచెలుగా ఆర్టీసీలోని మిగతా బస్సుల్లో కూడా రక్షణ చర్యలు చేపడతామని, ఇక ప్రైవేట్ బస్సుల్లోనూ వీటిని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. పర్మిట్ కు అనుమతిచ్చే సమయంలోనే ఇవన్నీ ఉండేలా చూస్తామన్నారు. ఏటా ఆర్టీసీకి ఇచ్చే 200 కోట్ల గ్యాప్ ఫండ్ ను ఈసారి 500 కోట్లకు పెంచాలని ప్రభుత్వానికి శాఖ తరపున లేఖ రాశానని పేర్కొన్నారు. సంస్థలోని 24,000 ఖాళీ పోస్టుల భర్తీ చేసుకునే అధికారాన్ని యాజమాన్యానికి ఇచ్చామని, యూనియన్లు యాజమాన్యం కలిసి ఈ ప్రక్రియ చేపడతాయని తెలిపారు. వారి మధ్య స్నేహభావ వాతావరణం ఉన్నంత వరకు ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు. సంస్థలో కారుణ్య నియామకాలపై యూనియన్లు చేసిన పలు ప్రతిపాదనలను అంగీకరించామని, ఇక ముందు ఈ నియామకాలు కొనసాగే విధంగా 2-3 రోజుల్లో జీవో విడుదల కానుందని చెప్పారు. ఆర్టీఏ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1600 నుండి 1700 బస్సులను సీజ్ చేశామని, 20 నుండి 30 బస్సుల పర్మిట్లు కూడా రద్దు చేశామని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇక నుంచి జాతీయ రహదారులపై ఉన్న టోల్గేట్ల వద్ద బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా టోల్గేట్ల మధ్య ప్రయాణ సమయాన్ని కూడా లెక్కిస్తామని, నిర్ణీత వేగం కంటే మించి వెళ్లినట్లు తెలిస్తే అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఆర్టీఏ దాడులతో తాము బస్సులు నడపలేమన్న ప్రైవేటు యాజమాన్యాల ప్రకటనకు స్పందిస్తూ అది వారిష్టం, నిబంధనలను అతిక్రమిస్తే ఊరుకునేది లేదని, ఏమైనా ఇబ్బందులుంటే వారిని కోర్టుకెళ్లమనండి అని వ్యాఖ్యానించారు. పాలెం ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాల పట్ల తనకు సానుభూతి ఉందని, కానీ వారు కోరుతున్నట్లుగా 25 లక్షల చొప్పున పరిహారం సాధ్యం కాదని మంత్రి అన్నారు. కార్యక్రమాన్ని రూపొందించాం. ఇది ముందుగా ఆర్టీసీ నుంచి ప్రారంభిస్తున్నాం. సుమారు ఆర్టీసీలో ఇప్పటికే వివిధ కేటగిరీల్లో 400 బస్సుల వరకు, సుమారు 330 నుంచి 400 బస్సుల వరకు ఉన్నాయి యాక్చువల్గా ఉన్నది. వీటిలో ఏసీ బస్సు వరకు ఉన్న కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిట్లో కూడా ఇవాళ మొట్టమొదటిగా ప్రారంభిస్తున్నాం. మరి జన గారు ఏదైతే మనం ఇప్పుడు ఈ సిడి ఏదైతే దీన్ని ఈ ప్రివెంటివ్ ఇప్పుడు సిడి మీకు కూడా చూసి ఏ విధమైనది చేస్తున్నామో అలాగే ప్రత్యక్షంగా కూడా బయట బస్సు కూడా పెట్టాము. ఇది అయిన తర్వాత తీసుకెళ్లి మిమ్మల్ని కూడా అది చూపెట్టడం కూడా జరుగుతుంది. దాంట్లో ఆ కార్యక్రమాన్ని కూడా సిడిని కూడా ఆన్ చేసి ఇది చూపెట్టి అంటే అందరికీ మధ్య వచ్చింది. ఏదైనా సలహా నుండి చెప్పండి చూసిన తర్వాత దయచేసి. అది ఆఫ్ చేసి అది ఆఫ్ చేసేయండి. అందరికీ సుస్వాగతం. ఈ అధునాతన వసతి సురక్షిత ప్రమాణాల గురించి తెలియజేయడం కోసమే ఈ ఫిల్మ్
జీవితం సురక్షితం, సుఖమయం మరియు మరింత భద్రతగా ఉండాలనేది ముఖ్యమైన ఉద్దేశం. వీకెండ్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. कबूल है, कबूल है। जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना। अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ काश ये सब कुछ एक जगह मिल जाता। मिलता है ना macca.com पर। लॉग ऑन टू www.macca.com। फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार्ड, इस तरह की सभी वेडिंग सर्विसेज macca.com से आप घर बैठे बुक कर सकते हो। मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए। macca.com वेडिंग मार्केट। सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विसेज फ्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए। रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर। वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ macca.com वेडिंग मार्केट। మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి పరిధిలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityashrivillas.com. విరామానంతరం తిరిగి స్వాగతం. రానున్న ఎన్నికల గాలి హైదరాబాద్ లో కూడా వ్యాపించింది. స్వయంగా ఆల్ ఇండియా మైనారిటీ సెల్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. పలువురు నేతలు, మంత్రులు కూడా ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా మైనారిటీ సెల్ చైర్మన్ ఖుర్షీద్ అహ్మద్ సయీద్ మాట్లాడుతూ, ఏదైనా ప్రభుత్వ విభాగంలో పౌరుల హక్కులకు సంబంధించి ఏమైనా తప్పు జరుగుతున్నా అటువంటి చర్యలకు స్పందించి తాను ముఖ్యమంత్రి వరకు చేరేలా చేస్తానని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏవైనా ఇబ్బందులు ఏర్పడి ఉంటే తాను సావధానంగా విని అర్థం చేసుకుంటానని భరోసా ఇచ్చారు. తెలంగాణ విభజనకు సంబంధించి తాను అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చిరునవ్వుతో స్పష్టం చేశారు. ఇటీవల ప్రధాని మన్మోహన్ చేసిన వ్యాఖ్యలకు ఖుర్షీద్ స్పందిస్తూ, ఇంతవరకు ఏ ప్రధాని కూడా బాధ్యతలను కాబోయే ప్రధానికి అప్పగిస్తామని తెలియజేసిన దాఖలాలు లేవని, ప్రధానికి మరేదైనా ఉద్దేశం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. యూపీఏ ప్రభుత్వం ప్రజలను అర్థం చేసుకుందని, ప్రజలు కూడా యూపీఏ ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలని, వివిధ పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలలో కూడా ప్రజలను అర్థం చేసుకునే ప్రభుత్వం లేదని తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విషయంలో చేసిన విమర్శలపై కాంగ్రెస్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్న దానిపై ఆయన అభిప్రాయం అడగగా, ఒక వ్యక్తి ఒకసారి అబద్ధం చెప్తే ప్రతిరోజు అబద్ధం చెప్తున్నట్టు కాదని, మోడీపై చేసిన విమర్శలకు సరైన ఆధారాలు ఉండబట్టే ప్రధాని ఆ విధంగా అన్నారని, అందుకు రుజువు గోద్రా అల్లర్లేనని తెలిపారు. ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధాని అయితే భారతావనికి శుభతరుణమేనని, అది నిజం కావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. मुख्यमंत्री से और प्रदेश के अध्यक्ष से जहां कहीं भी कोई गलती है उसको सुधारने की कोशिश होगी, उसकी कमियों को दूर करने की हमारी कोशिश रहेगी। इस पर कोई दो राय नहीं है और ये हो सकता है हम इसके ऊपर आपको कोई अभी हाँ या ना का जवाब नहीं दे पाते। क्यों नहीं हुई है कोई और बात है, उसको भी मुझे समझना पड़ेगा। शिखर नेतृत्व तय करता है, चुनाव हो जाए, चुने हुए लोग जब बैठेंगे, पार्टी बैठेगी, शिखर नेतृत्व बैठेगा, तब वो फैसला होगा। जो भी फैसला होगा वो सार्वजनिक तौर पर होगा। किसी बंद कमरे में हम लोग इसकी बात नहीं करने वाले। और ये परंपरा रही है कि कभी भी पहले से प्राइम मिनिस्टर को कैंडिडेट करके हम लोगों ने बात नहीं की।
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్ జగన్ తెలంగాణపై ఇచ్చిన మాటను తప్పారని ఈటెల మండిపడ్డారు. తండ్రి ఆశయాల్ని సాధిస్తానని పార్టీ పెట్టిన వైఎస్ జగన్ ఇప్పుడు తెలంగాణకు అడ్డుకుంటున్నారని అన్నారు. 2004లో తెలంగాణ ఇచ్చే శక్తి మాకే ఉందని వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ గుర్తు చేశారు. ఆట కొనసాగుతా ఉంది. గ్యాంగ్ ఆఫ్ 3 ఈ ముగ్గురు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని చెప్పి విఫల ప్రయత్నం చేస్తున్న వెకిలి మనసులు వీళ్ళు. ఈరోజు శాసనసభను జరగకుండా అడ్డుకున్నటువంటి పార్టీలు, అందులో ఒక పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మళ్ళీ అదే పార్టీ స్పీకర్ గారికి ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని చెప్పి ఒక 10 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ విజయమ్మను 2000 సంవత్సరంలో మీ నాన్నగారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మీ భర్త గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 41 మంది శాసనసభ్యులతో సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని చెప్పినాడు. ఏ సిద్ధాంతం ప్రకారంగా, ఏ ప్రాతిపదికన, ఏ రూల్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని చెప్పిండో వివరించగలవా విజయమ్మ అని చెప్పి అడుగుతా ఉన్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అధ్యక్షతన రాష్ట్రంలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. దీనికి మహాజన సోషలిస్ట్ పార్టీగా పేరు పెట్టారు. నిన్న వికలాంగుల రాష్ట్ర స్థాయి సదస్సులో పార్టీని మందకృష్ణ ప్రకటించారు. ఉదయిస్తున్న సూర్యుని గుర్తుతో కూడిన నీలిరంగు పతాకాన్ని ఆవిష్కరించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసమే ఈ పార్టీని ఏర్పాటు చేశామని, సమసమాజ స్థాపనే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంబేద్కర్ వంటి మహనీయుల అడుగుజాడల్లో నడుస్తామని ప్రకటించారు. చిన్న రాష్ట్రాలకు తమ పార్టీ అనుకూలమని, తెలంగాణను వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు రాయలసీమ, ఆంధ్ర ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు. అవినీతి, కుటుంబ పాలనకు తమ పార్టీ వ్యతిరేకమని చెప్పారు. ఈ నెల 6, 7వ తేదీల్లో వరంగల్లో తమ పార్టీ శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కోట్లాది మంది నిరుద్యోగులు ఉపాధి లేక మానసిక క్షోభను అనుభవిస్తున్నారని, అణగారిన వర్గాలకు నాణ్యమైన విద్య అందటం లేదని, చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయటమే సరైన పరిపాలనా విధానమని అంబేద్కర్ స్పష్టం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ న్యాయం, ప్రజాస్వామ్యం కోసం తెలంగాణను వెంటనే ప్రకటించాలని పేర్కొన్నారు. వికలాంగుల స్ఫూర్తి, ఉద్యమ పంద ప్రశంసనీయమని, అందుకే బ్రెయిలీ జన్మదినోత్సవాన్ని కొత్త పార్టీ ఆవిర్భావానికి అనుకూలమైన రోజుగా ఎంచుకున్నామని ఆయన పేర్కొన్నారు. అందెరాంబాబు అధ్యక్షతన జరిగిన వికలాంగుల సదస్సుకు రాష్ట్రం నలుమూల నుండి వికలాంగులు హాజరయ్యారు. మందకృష్ణ పార్టీని ప్రకటించగానే పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. కార్యకర్తలు బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో మైనర్ బాలికలపై లైంగిక దాడిని నిరసిస్తూ నిన్న చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆధ్వర్యంలో చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద మహిళలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి మాట్లాడుతూ, నిన్న జరిగినటువంటి సంఘటన సభ్య సమాజం తలదించుకునే పరిస్థితిలో మనమున్నామని, సంఘటనకు పాల్పడినటువంటి దోషిని నడిరోడ్డుపై ఉరివేయాలని ఆమె డిమాండ్ చేశారు. బాలికల వసతి గృహంలో వార్డెన్ గా పురుషులను నియమించడం ఏంటని, ప్రభుత్వం అన్ని విభాగాలలో విఫలం అవటం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ నిరసన ర్యాలీలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నిన్న ఏదైతే నల్గొండ జిల్లాలో జరిగినటువంటి 12 మంది బాలికలపై జరిగినటువంటి అగాత్యానికి సంబంధించి యావత్ సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాము. మరి వారి తల్లిదండ్రులు కూడా లేరు, అనాథ పిల్లలు. మరి వారి కష్టాన్ని ఎవరికి చెప్పుకోగలుగుతారు? అంతటి అకృత్యానికి పాల్పడినటువంటి ఏదోని నడి రోడ్లో ఉరి తీయాలని మహిళా లోకం తరపు నుంచి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. మరి లేడీస్ హాస్టల్లో లేడీస్ సంబంధించినటువంటి పిల్లలు, ఆడపిల్లలు ఉండే దగ్గర జెంట్స్ని ట్యూటర్గా వేయడం ఏంటి? అసలు ఇటువంటి మానిటరింగ్ సిస్టమ్ ఫెయిల్ అవడం వల్లే, ప్రభుత్వం అన్ని విభాగాల్లో ఫెయిల్ అవడం వల్లే మహిళల మీద ఇటువంటి అగాత్యాలు పెరిగిపోతున్న తరుణము. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. కబూల్ కబూల్
जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना। अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ काश ये सब कुछ एक जगह मिल जाता। मिलता है ना macca.com पर। लॉग ऑन टू www.macca.com। फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार, इस तरह की सभी वेडिंग सर्विसेज macca.com से आप घर बैठे बुक कर सकते हो। मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए। macca.com वेडिंग मार्केट। सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विसेज फ्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए। रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर। वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ macca.com वेडिंग मार्केट। మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి పరిధిలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas.com. విరామానంతరం తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లాలోని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అయిన పీలేరులో ఎర్రచంద్రం అక్రమ రవాణా జోరుగా సాగుతుందని, ఈ అక్రమ రవాణాలో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నాయకుల జోక్యం అధికంగా ఉందంటూ టీడీపీ జిల్లా నాయకులు చిత్తూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం చెట్లు నరికి విడివిడిగా అక్రమ రవాణా చేయటంలో కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, వారిపై సిబిఐ లాంటి ప్రత్యేక దర్యాప్తు సంస్థకు బాధ్యతలు అప్పగించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిన్న టీడీపీ జిల్లా నాయకులు ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. ఈ విషయంపై ఎస్పీ సానుకూలంగా స్పందించినట్టు వారు తెలిపారు. కాగా ఈ రోజు ఉదయం అనంతపురం జిల్లా హిందూపురంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 30 లక్షలు వరకు ఉంటుందని అంచనా. లారీలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్నారన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించి ఎర్రచందనంను స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు రామారావు గారు ఉండేటప్పుడు విత్తనం చెట్లు నాటారు సార్. అన్ని మొత్తం ఖాళీ అయిపోయాయి సార్. మీరు చెట్లు ఇప్పుడు ఏదో మీరు ఒక 2-3 డేస్గా కొంత అక్కడ ఉండే లోకల్ స్టాఫ్ని అదొక చర్చనీయాంశమైంది. సీఎం కాన్స్టిట్యూషన్లో సీఏని కూడా మీరు పక్కకు పెట్టారు. గవర్నమెంట్ కొంత మెసేజ్ అయితే పోయింది. కాకపోతే మా బాధ్యత మేము రిప్రజెంటేషన్ చేసి ఇంకా కాపాడాలా, తిరుపతి పవిత్రతను కాపాడాలా. ఆ దెబ్బతో డిపార్ట్మెంట్లో కూడా మనంతా ఇద్దరు కుటుంబేసేస్తారు. కొంచెం గుడ్డిగా చూస్తూ ఉన్నారు. ఇంకా కూడా చూసి టీటీడీకే ఇంకా కావాలి సార్. చంద్రం వచ్చి వాళ్ళు కూడా కొంటున్నారు సార్. ఇది చేసేది. మహిళలపై దాడులకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేపడుతున్నా, ఎన్ని నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా మహిళలపై దాడులు మాత్రం ఆగటం లేదు. నల్గొండలో మైనర్ బాలికలపై అత్యాచార ఘటన మరొక ముందే రాష్ట్రంలో మరో చోట మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా ఎగువ తవనంపల్లికి చెందిన టి పూర్ణిమ 6వ తరగతి చదువుతోంది. 2వ తేదీ సాయంత్రం స్కూల్ అయిన తర్వాత పుస్తకాలు కొనేందుకు ఇంటి నుండి బయటకు వెళ్లిన పూర్ణిమ రాత్రి ఎంతసేపటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు ఉదయం తవనంపల్లి చెరువులో బాలిక మృతదేహం ఉందని సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఆ మృతదేహం తమ కూతురు పూర్ణిమదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా పూర్ణిమపై అత్యాచారం చేసి మెడకు వస్త్రంతో ఉరివేసి హత్య చేసినట్లు పోస్టుమార్టంలో తేలిందని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. ఎవరో మెడకు వేసి చంపేస్తున్నారు. పూర్ణిమ 6th తెలియని చెప్పి వాళ్ళ అమ్మ నాయన వచ్చి చూశారు, గుర్తుపట్టారు. వాళ్ళ అమ్మాయి పేరు టి పూర్ణిమ, 12 సంవత్సరాలు. మన తోనంపల్లి హై స్కూల్లో 6th క్లాస్ చదువుతుంది.
ఆ అమ్మాయి 2వ తేదీ సాయంత్రము 5 గంటలకి ఏదో కొనుక్కోవడానికి తోనపల్లికి వచ్చింది. తర్వాత తిరిగి రాలేదు. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఆ రోజు నుంచి వెతుకుతున్నారు. ఈరోజు తెలిసింది. తర్వాత వాళ్ళు డెడ్ బాడీని తీసి చూశారు. ఆ అమ్మాయిని ఎవరో గొంతుకి గుడ్డ బిగించి చంపారు. ఆ సమయంలో ఆ అమ్మాయికి ఏదైనా అత్యాచారం కూడా చేసి ఉండవచ్చని తెలుస్తున్నది. సరైన కారణాలు పోస్ట్ మార్టం కూడా తెలుస్తాయి. నగరంలోని నిజాంపేటలో నివాసం ఉంటున్న కృష్ణంరాజు కుమారుడైన శ్రీనివాస్ అనే యువకుడు 2 యువతులతో అసభ్యంగా ప్రవర్తించాడు. శ్రీనివాస్ మహీంద్రా సత్యంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ రోజు ఉదయం 2 యువతులతో వెళ్తున్న ఆటో స్పీడ్ బ్రేకర్ దగ్గర నెమ్మదించడంతో బైక్ పై వెళ్తున్న శ్రీనివాస్ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు. దీనితో అక్కడి ఉన్న స్థానికులు శ్రీనివాస్ ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అయితే బాధితురాలు కూడా కుకట్పల్లిలోనే నివాసం ఉంటుంది. దీనితో కుకట్పల్లి పోలీసులు శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. శ్రీ నారాయణి అమ్మన్ 38వ జన్మదిన వేడుకలు శుక్రవారం తమిళనాడులోని శ్రీపురంలో జరిగాయి. ఈ వేడుకలు భారీ ఊరేగింపులతో మేళతాళాలతో ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలలో ఆయన్ను పూలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొనిజేటి రోసయ్య, కేంద్ర మంత్రి బలరాం నాయక్, వెల్లూరు జిల్లా కలెక్టర్ నందగోపాల్, టీటీడీ చైర్మన్ బాపిరాజులు ఇచ్చేశారు. ఈ వేడుకల్లో గవర్నర్ రోసయ్య శ్రీ నారాయణి అమ్మన్ జన్మదినాన్ని గురించి ప్రసంగించారు. In Sri Shakti Amma Jayanti celebrations, release this avenue and address this distribution gathering here today. India is a home to many religions. It is known for its rich culture, tradition and heritage, and is a symbol of peace. Unity in diversity is the hallmark of our nation. Dr. Sarvepalli Radhakrishnan, former President of India, said, I quote, "The discipline which helps us to change ourselves is religion," end quote. Religions may be many, but the message of all religions is one. It is leading a true life and showing love and compassion to those in distress. True sacrifice is a selfless service, and it should come from the heart. One should not be overcome by evil. Instead, he should overcome evil. It is the good deed that makes one come out in life. Great saints and seers of all religions emphasize that people of various religions belong to one community, that is the community of human beings. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో వీక్షించడానికి TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఈస్ హరిణి సైనింగ్ ఆఫ్.